హాయ్ అండి. బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను పచ్చి మామిడికాయ ముక్కలను మరొక ముక్కలకు 400 గ్రాముల గల్లుప్పు, కొద్దిగా పసుపు వేసి ఊరబెట్టి ఎండలో ఎండబెట్టుకున్నానండి. ఎండిన తర్వాత 2 సేర్ల ముక్కలు అయినవండి. పచ్చికారమును ఈ గ్లాస్‌తో గ్లాసున్నర పైగా తీసుకున్నానండి. ఇది పావుసేరు గ్లాస్ అండి. తరువాత 7, 8 వెల్లుల్లిపాయ రెబ్బలను తోలు తీసి యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక వెల్లుల్లిపాయలోని రెబ్బలన్నీ మెత్తగా మిక్సీ పెట్టి కలుపుకున్నానండి. ఆవపిండిని 75 గ్రాములు యాడ్ చేశానండి. గుజ్జు కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. మెంతిపిండిని 35 గ్రాములు యాడ్ చేశానండి. ఈ చిన్న గ్లాసు 100 గ్రాములు పడుతుందండి. ఈ గ్లాస్ తోటి ఆవపిండి, మెంతిపిండిలను కొలిసి యాడ్ చేసుకున్నానండి. మామిడికాయ ముక్కలను ఊరబెట్టిన తర్వాత వచ్చిన పులుసు ఉంటుంది కదా అండి, దాన్ని వడగట్టి ముక్కలకు కలుపుకున్నానండి. పులుసు మొత్తము ముక్కలకు బాగా పట్టేలా కలుపుకున్నానండి. కారము, ఆవపిండి, మెంతిపిండి ఉండలు లేకుండా మొత్తము కలుపుకోవాలండి. తర్వాత 1/2 కేజీ నూనె వేడి చేసి చల్లార్చుకోవాలండి. తాలింపులో అయితే పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు 4 ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు వేసి తాలింపు పెట్టుకున్నానండి. వేడి నూనె కలిపితే పచ్చడ నల్లబడిపోతుందండి, నిలవ ఉండదు. చల్లార్చిన నూనె కలుపుకోవాలి. సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేశారా అండి? మామిడికాయ చీలికల పచ్చడి కూడా ఇదే ప్రాసెస్లో పట్టానండి. అది కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.